బ్రేకింగ్ న్యూస్ పటాన్చెరు పాస్ మైలారంలో భారీ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. సిగాచి కెమికల్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. శిథిలాల కింద మరికొంతమంది ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 34 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. పేలుడు సమయంలో మొత్తం 150 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. శిథిలాల కింద 30 నుంచి 40 మంది ఉన్నట్టు సమాచారం. శిథిలాల కింద ఉన్న వారి గుర్తించే యత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఘటనా స్థలికి డ్రోన్స్ తెప్పించారు పోలీసులు. పరిశ్రమ లోపల పరిస్థితి డ్రోన్ ద్వారా పరిశీలిస్తున్నారు. ఇంకా ఏమైనా మృతదేహాలు ఉన్నాయా అని చెక్ చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలిని మంత్రులు దామోదర్ రాజు నరసింహ, వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. 3 గంటలుగా రెస్క్యూ పనులు పరిశీలిస్తున్నామని, ఘటన జరగడం బాధాకరమని అన్నారు దామోదర్. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఘటన జరిగినప్పుడు 90 మంది పనిచేస్తున్నారని అన్నారు. భవనం శిథిలాల కింద ఇంకొంతమంది ఉన్నట్టు తెలుస్తోందని అన్నారు. చనిపోయిన వారి వివరాలు కాసేపట్లో ప్రకటిస్తామని అన్నారు. ఘటనపై రాజకీయం చేయొద్దని మంత్రి దామోదర్ రాజు నరసింహ అన్నారు. జరిగిన సంఘటనలో ఒక 21 మందిని ప్రణామ్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇద్దరు పరమపదించారు, మరణించారు. మిగతా అందరు ఎవరు కూడా ఈ హాస్పిటల్లో మాత్రం ఎవరు కూడా సీరియస్ లేరు. బహుశా 4-5 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోతారు. ఒక పేషెంట్స్ శతగాత్రులు, ఒకటి ధృవ హాస్పిటల్, ఒకటి ప్రణామ్ హాస్పిటల్కు తీసుకురావడం. ధృవ హాస్పిటల్ నుంచి కూడా 2-3 పేషెంట్స్ని అపోలోకు తరలించిన. పేషెంట్స్ చూసిన తర్వాత హరీష్ రావు గారు ఏదైతే వ్యాఖ్యలు చేసినారు, ఏమని ప్రభుత్వము సరిగా రెస్పాండ్ కాలేదు, కార్పొరేట్ హాస్పిటల్స్కి పంపించలేదని చెప్పి ఆయన విమర్శలు చేయడం జరిగింది. నేను అక్కడ కూడా చెప్పినాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇలాంటి సంఘటనలో మెయిన్ ప్రాబ్లము ఎగ్జాషన్ ఉంటుంది, బ్రీదింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, డిహైడ్రేషన్ ఉంటుంది. దీనికి ఫస్ట్ ట్రీట్మెంట్ ఆక్సిజన్ ఇచ్చేది. అందు గురించి వీళ్ళందరినీ కూడా దగ్గర హాస్పిటల్లో షిఫ్ట్ చేసి ఆక్సిజన్ ఇచ్చి, కొందరికి ఎవరైతే క్రిటికల్గా ఉన్నారో 12 మంది వాళ్ళందరికీ కూడా వెంటిలేటర్ పైన పెట్టడం జరిగింది. చాలామంది బర్న్స్తో ఉన్నారు. ఎవరైతే 60-70% బర్న్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా క్రిటికల్ స్టేజే ఉంటుంది. 3-4 రోజులు పడుతుంది నిజంగా అసెస్ చేయడానికి. తక్కిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ప్రణవ్ హాస్పిటల్లో వాళ్ళందరికీ 20 నుంచి 25% వరకు బర్న్స్ ఉన్నాయి. వారు ఇక్కడ చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. వారికి ట్రీట్మెంట్ ఇప్పించి ఎవరికైతే అవసరమో డెఫినెట్లీ వాళ్ళందరికీ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి పంపించి వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ కల్పిస్తాము. ఎవరు కూడా దీంట్లో రాజకీయం చేసేది అవసరం లేదు. దీంట్లో ఈ సంఘటనకి ఎంక్వైరీ చేసి మేనేజ్మెంట్ తప్పులు ఏమైనా ఉంటే, నిర్లక్ష్యం ఉంటే డెఫినెట్లీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంటుంది.